కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. బీహార్లో కీలక నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. 4 రోజుల పాటు నిందితులను విచారించారు. ఎంక్వైరీలో వారిచ్చిన సమాచారంతో ఆయుధాలు, మొబైల్ ఫోన్ రికవరీ చేసుకున్నారు. కస్టడీ విచారణలో కొంత సమాచారం సేకరించినప్పటికీ నిందితులు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దొంగలించిన సొత్తును ఎక్కడ దాచారు, ఎవరికి విక్రయించారు, ఎవరెవరికి ఆర్థిక లావాదేవీలు జరిగాయి అనే కీలక సమాచారాన్ని నిందితులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. కేసును తప్పుదారి పట్టించేందుకు ఇలా వ్యవహరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో నిందితులను మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో ప్రత్యేకంగా రిక్విజిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బీహార్కు చెందిన అమర్ సింగ్ అలియాస్ పాహిల్వాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అక్కడి స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ప్రత్యేక పోలీసు బృందం నిందితుడిని కరీంనగర్కు తరలించారు. Additionally, a gang leader, mainly A1 Subodh Singh in this case, వాళ్ళు కూడా పూర్ణియా జైలు బీహార్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది పీటీ వాళ్ళు. 4 days బ్యాక్ వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకున్నాం. 4వ రోజు వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నిన్న మనకి కొన్ని ఐటమ్స్ రికవరీ అయింది. ముఖ్యంగా దీంట్లో ఉన్న A2 రఘునాథ్ కర్మాకర్, A3 రవీష్ కుమార్ మేము తీసుకువెళ్ళాము. ఎక్కడైనా వాళ్ళు ఎగ్జిట్ ఫుడ్ వాడారు ఆ ప్లేస్. సో ఒక ప్లేస్లో వెలిచిలా బైపాస్ రోడ్ దగ్గర బుషెస్లో వీళ్ళు ఈ అఫెన్స్లో వాడిన 2 పిస్టల్స్ అలాంగ్ విత్ అమ్యునిషన్ అండ్ మ్యాగజిన్ అక్కడ డంప్ చేశారు. అక్కడ నుంచి మనకి ఈ 2 వెపన్స్ రికవర్ అయింది.